అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారులా మనల్లందరూ మంచిగా ఉన్నారా? ఇక మార్నింగ్ వీడియోకి అయితే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వచ్చింది. చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే, ఇంకా మార్నింగ్ వీడియోలో బతుకమ్మ సిరీస్ కంటిన్యూ చేస్తామని చెప్పినాం కదా, ఇంకా అది కొంచెం కంటిన్యూ చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం ఫన్నీగా ఉండేటట్టు ఈ రోజు వీడియో తీసుకొచ్చినాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవును చెల్లె, కోడలమ్మ వచ్చిన సంధి కనిపిస్తలేదు. ఉన్నదా లేదా వాళ్ళ అమ్మగారింటికి పోయిందా? ఉన్నది ఉన్నది అక్క. ఇక మొన్ననే మన కవితమ్మ గనక ముందుకు ఇక పోయి వారం 10 రోజులు ఉండొచ్చింది. ఇక మళ్ళీ ఎప్పుడు పోతుందో, ఇక పండుగ పోతుందో ఏమో గాని ఉంది ఉంది. నువ్వు వస్తుంటే కింద కనిపించలేదా? కిందనే అదో ఏదో చేసుకుంటుందో మరి పన్నెదో. ఏదిరా నాకు కనిపించలేదు. ఇక మా మరిది కలిసిండు, ఇక పలకరించుకుంటా పైనకి వచ్చిన గాని ఏది కోడలమ్మ ఏడ కనిపించలేదు. మరి పన్నెదో ఏమో. ఆ పన్నెట్టుంది అక్క. దానికి ఏం పని, తినా పండ. ఇక రూమ్ కింద రూమ్ దొరికించుకుంది. ఎవు అంటే అంటే కాలు గుంజుతూనే చేతులు గుంజుతే అంటుంది పంటుంది. ఏమంటట్టు లేదక్క. అవు నేను మర్చిపోయిన చెల్లె, గీ రూము కోడలే కాదు. అవునక్క అలాదేను. ఇక బెడ్ ఏ రూమ్ లో లేదు అంటే ఇక మనోడు అన్నాడు, అమ్మ చెల్లెను మా రూమ్ లోనే వండబెట్టుకోవే, మేము కింద రూమ్ లా ఇక కిందనే చాపేసుకొని బొంతలు వేసుకొని పంతాం గానీ అన్నాడు. ఏమోరా మళ్ళా నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ నీ పిల్ల ఒప్పుకుంటుందో లేదా అంటే ఇక ఆమె ఇట్లా సరే అత్తమ్మ పండుకొని రాదు, ఇక బాలంతున్నప్పుడు ఎట్లుంటది చెప్పు, ఇక రెత్తు మీద ఉండాలి, ఆపరేషన్ అయింది కదా కవితమ్మకు అని అంటే సరే సరే అమ్మ మరి ఇక నువ్వు సరే అంటేనే తీసుకొని పోతా, లేకుంటే కిందనే ఏం ఒక దగ్గర మంచం వేసి అన్న వండ పెట్ట బిడ్డ అంటే ఏం లేదు అత్తమ్మ ఏం ఫీల్ కానీ తీసుకోపో అని అన్నది. అందుకే తీసుకొచ్చి దీని మీద వండ పెట్టిన అక్క. ఏమో అమ్మ మరి మనస్ఫూర్తిగా అన్నదో లేకుంటే మీరు మాటకే అన్నదో పో. ఏమో అక్క ఎట్లా అన్నదో ఏమో అనుకుంటా అనుకోంతి. మనయే కదా అన్ని మనయే పాటు అలా అమ్మగారు పెట్టింది పాసనల బిడ్డ ఒకటి కొంత ఏమని అనుకోని. ఆగు, యాదిల్లే ఉండే కోడలమ్మ ఎంకాలకెన్నొస్తుంది చూడు. అయ్యో అత్తమ్మ ఎప్పుడొచ్చినావు, బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఇప్పుడే ఇక అత్తమ్మని అడుగుతున్నా, ఏదిరా మన కోడలు కనిపిస్తలేదంటే ఇంట్లోనే ఉంది, కింద ఏం చేస్తుందో ఏమో అని అంటుంది. ఆగో మేము యాద్ చేస్తున్నామో లేదో అప్పుడే వచ్చినామమ్మా. అబ్బా వీళ్ళందరికి వేసి పెట్టేది కాక ఇంకా ఈ బోడమ్మ కొంత ఒకటి ఎక్కువ వచ్చిందా? అబ్బా నా పానానికి ఏదల్లా పెడతట్టుంది అందరినీ. ఆగో ఏమో అంటున్నావు బిడ్డ? ఏం లేదు అత్తమ్మ, చాలా దినాలకు మా ఇంటికి వచ్చినావు, ఇక ఉంటావా పోతావా అని అడుగుతున్నా. ఉంటా బిడ్డ, డబ్బుని ఏం పోను. ఇక శాంతి దినాలకు వచ్చిన కదా, ఇక బాలంటుండే ఇక 21 వెళ్ళేదాకా ఇక 10-15 రోజులు ఈయనే ఉంటా బిడ్డ. ఓయమ్మో నాకంటే మొదలే నీ కోడలు అడుగుతుందేమ్మ నీ గురించి, ఉండనంటుండు. ఉంటా ఇక కోడలమ్మ ఉండమన్నాక ఉండనా? ఆగో దీన్ని నేను ఎప్పుడు ఉండమంటే అవే పుట్టించుకొని అవే మాటలు అనుకుంటున్నాయి కదా. అబ్బా నా పానానికి తలగబడతట్టు అంతా ఏం చేయాలి? 10 దినాలు 15 దినాలు ఉంటదంట. ఓయమ్మో ఈ బర్రె ముఖంది రోజుకు 3-4 మాటలు తింటది. 4 పూటలు పెడతాను నేను ఎంతెంత ఉండాలి ఏం కథ. ఉండక్క ఏం పోకు, మీ ఇంటికి పోయి దిక్కులు దివాణాలు చూసుకుంటే ఒక్కదాని కూర్చుంటావా? మా ఇంటికాడ ఉంటే కాదో ఏదో టైం పాస్ అన్న అవుతుంది. ఇక తినే బుక్కెడు పువ్వు నువ్వు ఎంత తింటావు అమ్మ, ఒక 4-5 మెతుకులు తింటావు, దాదానికి ఎందుకమ్మ పోవుడు? ఏమో దీన్నే ఉండక్క, నేను చూసుకోనా? ఎవరికైనా బరువైతావా నువ్వు? అవును చెల్లి, నేను కాదే అనుకున్నా గాని మీ ఇంటి నిండా మందే ఉన్నారు, ఇక మీకే వండుకుంటానికి సరిపోదు, ఇక మళ్ళీ నేను ఎట్లా? ఇక చూస్తాందుకు చుట్టము పక్కము వస్తా ఉంటారు, ఇక వాళ్ళందట్లో నేను ఎంతగానే అని మళ్ళీ అనుకున్న చెల్లి. ఉంటా తీరి. అమ్మో ఈ బర్రె ముఖం 4-5 మెతుకులు తింటదా? తిన్నప్పుడల్లా తల నిండేసుకొని తింటది ఇంతింత. 4-5 మెతుకులకి ఎందుకు అక్క మీ ఇంటికి కూడా అంటుంది అలా చెల్లె ఇట్లా. అబ్బా చేసి పెడతాందుకు నాకు చినిగి షార్ట్ అవుతుంది అనుకుంటా. ఆగో కవిత ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, కూసోకు రాగట్ల కూర్చొని పిల్లగాన్ని ఎత్తుకోకు, నడుములన్నీ వాడతాయి అని చెప్తే ఒక్కరి మాట తినవు నువ్వు. ఇప్పుడు ఏం తెలియదు నీకు, అమ్మగారింటి కాడ ఉంటున్నావు, ఏం పని చేయకుండా కాలు కింద పెట్టక నీయకుండా రాస్తున్నాం మేము. ఈ అత్తగారింటికి పోయినాక వెళ్తుంది పాటు నీకు, అప్పుడు నడుములు గుంజుతాయి, ఇవ్వమంటాయి, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు తెత్తుంటే నువ్వు ఒవ్వరి మాట ఇంటలేవు, పిల్లగాని పక్కకు వేసుకొని వండుకోరాదురా జరా. అవును మమ్మీ వద్దు చెప్పేది కరెక్టేను, నువ్వు చెప్తే ఎందుకు వింటలేవురా మా మాట? మేము ఉత్తగానే చెప్తున్నాం అనుకుంటున్నావా? ఇక మాకు అనుభవం కాబట్టి చెప్తున్నాము. ఆగో వద్దు ఇట్లా ఆళ్ళని చూసింది కాబట్టి ఆమె తెరప చూడు. ఇంకా రేపు ఇక మీ వద్ద గంట అనుకుంటే ఇక నువ్వే చెప్పాలి గిసొంటివి. ఇక మీ వద్దతో చెప్పించుకుంటున్నావేందమ్మా? పండుకుంటమ్మా, ఇంతసేపు పండుకుని నడుములు అన్ని వాడుతున్నాయో, కూర్చుంటే జర హాయిగా ఉంది, జర్రసేపు కూర్చున్నాక వండుకుంటానే
అందరు నా పానం తినకురి, నా ఎంట కలవకురి. అక్క అన్నం తిందు పారాదక్క, ఎప్పుడు తినొచ్చినవో ఏమో. వచ్చింది ఆలస్యమే లేదు, అన్నం తింటావా అక్క కడుకు అని అంటది. ఆడ బువ్వ లేదు ఏం లేదు. ఇప్పుడు ఈ ముసలి తింటా అంటే మళ్ళా బియ్యం పెట్టి మళ్ళీ అన్నం వండాలా? అబ్బా, నాకు పని పని చేత చేసి చేసి నాకు యాస్ట్ వస్తుంది. ఎవరికి ఏం పట్టి పరువు. వేసుకరా అమ్మా, తింటారు తింటారు అని తలుగుతుంది మా అత్త. ఉంటదా చేస్తుందా? నా పనానికి ఏ పడుతుంది పని పాడుగాను. జరుండు చెల్లె తింటా గాని. అవ్వమ్మ సరిత, ఏం కూర వండావు తల్లి? నువ్వు వస్తున్నావని తెలిసి మటన్ బిర్యానీ చేసినాం. ఏం కూర వండావమ్మా అని అడుగుతుంది చూడు. ఆగో, ఏం కూర వండావంటే సపోర్ట్ చేయవేమమ్మా? బెండకాయ చారు కాసినత్తమ్మా. అబ్బా, బెండకాయ చారా అమ్మా? ఎచ్చాల పొడి వేసినవా? కమ్మగుంటది. గవన్నీ ఎందుకంటే ఈ ముసలి దానికి చాలా పొడి వేసినవా అది వేసినవా అని అంటుంది. మూసుకొని తినకనంట. అమ్మో, చెల్లి అక్క ఇద్దరిద్దరే పాటు. వేసింది అక్క, కమ్మగా అయింది సారు. అందుకే చెప్తున్నా తినిపో. తింటా తింటా చెల్లె, పో అమ్మా. సరితమ్మ గీత బువ్వ పెట్టుకరా పో. ఇక కింది దాకేం దిగుతా, ఆ మెట్లు దిగుతాను శాతనైతలేదు బిడ్డ. మోకాల నొప్పులు బాగా అయినాయి. గిడికే మీద దాకేసుకురా పో బిడ్డ. తింటా ఇన్నే గడుపుతా. అబ్బా, ఈ ముసలి దాని తెలివి చూసినావు. తినేదేమా ఎక్కువ వేసేదేమా ఎక్కువ అని అంటే కిందికొచ్చి మూసుకొని తినక ఈడికేసుకురాపో బిడ్డ, నాకే పని చెప్తుంది. అబ్బో, బాలున్నావు తియ్యి. నేను మా పోత బువ్వలేదు ఏం లేదు. ఇప్పుడు బియ్యం కడిగి ఆ అన్నమయ్యేదాకా నేను ఈమెకు ఎదురు చూసుకొని అన్నమైనాక వేసుకొచ్చి ఇయ్యాల ఈ బొమ్మకు. నేను పోతున్నమ్మో ఎక్కడన్నా. సరిత, జర కింది దాకా అన్నం అంటే వేసుకురాపో అమ్మ, అత్తమ్మకి ఆకలి అవుతుందంట. కిందికి వచ్చి తిందామంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మ, శాతం అయితే లేదంట అత్తమ్మకు. జరవో బిడ్డ వేసుకురాపో. అమ్మో, చుట్టాలు వచ్చిరు కాబట్టి పో బిడ్డ అని అంటుంది. ఇక లేకుంటే పో రాదే, అదే రాదే ఇచ్చే రాదే అని అంటుండే. ఏం తెలివి చూడు మా అత్త దగ్గర. సరే అత్తమ్మ, తీసుకొస్తా. ఓ చెల్లె, నీ కోడలు బాగానే వింటుందేమే పని. ఇంకప్పుడు ఏం పని శాత కాకపోతుండే కదా. ఇప్పుడు సరే అత్తమ్మ వేసుకొని వస్తా అని పోతుంది. నయమేరో, మస్తు మారింది కొని కోడలు. ఏం మారిందో ఏమో పో అక్క, అది వేసుకొని తీసుకొచ్చేదాకా నమ్మకం లేదు పో. ఏడు పని అన్నే పెడుతుంది, పని దొంగదక్క. ఏం పని శాతగడ్డానికి ఇక పని అంతా నా మెడకే పెడుతుంది. ఇక నా బిడ్డ అన్నది, నా బిడ్డ బాలంత అన్నట్టు ఇది తప్పనిసరిగా 3 నెలలు 4 నెలలు నా బిడ్డను ఉంచుకొని దానికి కష్టమో నష్టమో అనుకుంటే నేనే వేసి పెట్టాలి అక్క. ఏం చేస్తాం చెప్పు. అది మీద 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 వేసుకొని పోతది. గిన్నెలు దొంగతుంది అక్క. 7 గిన్నెలు ఆన్నే పెట్టి దొంగతారు అక్క. ఎవరైనా బాసన్లు దొంగినప్పుడు అన్ని ఊడ్చుకొని ఏడేడు ఏ గిలాసులు ఉన్నాయి ఏ గిన్నెలు ఉన్నాయి అని ఊడ్చుకొని పోయి తోముతారామక్క మనము. దానికి పని రాదు పాటు రాదు అక్క. అబ్బా, కూర ఉంది కానీ బువ్వ లేదు కదా. ఇప్పుడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి వండేసరికి ఏ గంట అవుతుందో. ఆ గంట సేపు ఆగి వండి పెట్టుకొని పోయి ఆ మాటలకి ఇచ్చి రావాలా తినేదాకా ఉండి మళ్ళీ తిన్న గిన్నె తీసుకొని ఎంగిలి గిన్నె తీసుకొని కిందికి రావాలా. అబ్బా, నాకంత ఒక్కలేదు. ఆడ బతుకమ్మ ఆడుతున్నట్టు బతుకమ్మ కాడికన్నా పోతా. ఆగో, ఎవరో యాదిలు ఫోన్లా. హలో, పెంటక్క నువ్వేనా? నేనే చెల్లే కాదురా. మీ అత్త అంటే ఇక బాలంతా నిష్పెట్టుకుని ఎట్లా రావాలి అని వస్తలేదు బతుకమ్మ ఆడటానికి. నువ్వన్న వస్తే ఏమైతుందిరా, రావచ్చు కదా. మేమే ఇక ఆడొచ్చి ఆడదాకా ఆడుతున్నాము. ఇక నువ్వు వస్తే జర చాలా మంది అవుతారు. ఇక నీతో పాటు దోస్తులు అందరు వస్తారు. జర రారా సరిత. వస్తున్న పెంటక్క. ఇక వద్దామనే బయటికి వెళ్తున్నా, నువ్వు ఫోన్ చేసినావు. వస్తున్నా. ఏం వస్తున్నావో ఏమో అమ్మ. ఇక మీ అక్కల కోడళ్ళకైతే ఇల్లు ఇస్తే పిల్లి గడుస్తుంది. ఏడుగు బయటికి వెళ్ళారమ్మ మీరైతే. అరే వస్తున్నా పెంటక్క, వస్తున్నా. సరే అమ్మ, మంచిదిరా. ఎవ్వరు లేంది ఆడు రాడు అంటే ఏం ఆడబుద్ధి అవుతుంది పెంటక్క. ఒకటే పని అలుగుతున్నావు. చాలా మంది ఉంటేనేమో ఉంగబడి అదో ఇదో పాట పాడబుద్ధి అవుతుంది, ఆడబుద్ధి అవుతుంది. ఎవ్వరు లేని ఎక్కడ టైం పాస్ అవుతలేదమ్మా. అవును కదా చెల్లె, ఈసారి ఎవ్వరు బయటికి వెళ్తలేరు. ఎవ్వరు గల్లీలు ఆడబెట్టుకున్నట్టు, ఎవరు ఆడకట్టుకాలు ఆడుతున్నట్టు. ఇక ప్రతిసారి చెట్టు కింద పెడతామని అందరికి ఎరికనేనాయి. మరి అందరు గౌరమ్మలను వీడికే తీసుకొచ్చి పెడితే కాదా. అమ్మో, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు లేరు చెల్లె మన ఊర్లా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు పాటు. ఏమో ఎవరినని బతాడతాను చెప్పు. ఆ సరితకు ఫోన్ చేసిన సరిత వస్తున్నది. ఇక 4గురం అయితే ఇంకిద్దరు అయితే బాగుంది చెల్లె. ఒక 6గురం ఉండి వాడినా జర మంచిగా అనిపిస్తుంది పాటలు పాడితే. ఆగో, వచ్చింది పిల్ల, యాదిన్నే ఉంది. ఓ అమ్మో, అందరు వచ్చిరు రావే పిల్ల అని అంటే వస్తే దబ్బున. ఎవ్వరు లేరు కదా పెంటక్క. మీరు ముగ్గురే ఉన్నారా? ముగ్గురమే ఉన్నామమ్మా. ఈ ఆట అన్ని అందరి సందం లేదు. ఈ ఆట ఇంకొక 2 3 వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాము. మీ అత్తని రమ్మంటే బట్లాడిపించుకుంటుందమ్మా. ఇక నువ్వు రమ్మంటే ఇక నువ్వు ఇంతకనే బయటికి వెళ్ళకపోతుంది.
ఇప్పుడు వచ్చిన ఇంకిద్దరు అయితే బాగుంటారా? ఎవరు వస్తారో ఏమో. కాదు పెంటక్క, ప్రతిసారి అందరికి చెట్టు కిందనే గూడి అందరు కలిసి మెలిసి ఆడతారు కదా ఆట. మరి ఇప్పుడేంటి ఎవరు వస్తలేరు? ఇక ఎప్పట్లెక్క లేదు బిడ్డ ఈసారి. ఇక ఎవరంత లాళ్ళే అయ్యారు, ఎవరు ఆడకట్టు కాలనే పెట్టుకుంటారు. ఇక అందరు కూడి చెరువు కాడితో గౌరమ్మని దోలేస్తారు. ఇక ఏం చెప్తాను చెప్పు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేసుకుంటారమ్మా. అప్పట్లెక్క లేవు పట్టు రోజులు. మరి మీ దోస్తు లక్ష్మమ్మ అత్తమ్మని రమ్మనుద్దా? ఆ అత్తమ్మ మంచి మంచి పాటలు పాడుతుంది కదా. అమ్మో, అందరు కోసింటుంటే నీ కోసింటుంటది పాటు. ఇక మీ అత్తమ్మనే కావాలి నీకు, ఎవడొద్దు. అరే అవునరా, నేను లక్ష్మమ్మ ఫోన్ చేద్దామని మర్చిపోతే. జరుండు జరుండు బాగానే యాది చేసినావు, ఫోన్ చేద్దాము. మంచిగా పాటలు పాడుతుందిరా, గొంతు సన్నం వస్తుంది అక్కది. హలో, లక్ష్మక్క, నేనమ్మా పెంటమ్మని మాట్లాడుతున్నా. చెప్పు చెప్పు పెంటమ్మా, నువ్వా? నేను ఎవరు అనుకుంటున్నారా, కొత్త నెంబర్ వస్తుందని. నేనే గాని కాదక్క. ప్రతి ఏడు బతుకమ్మ పండుగ మంచి చేసుకుంటాము యాప చెట్టు కింద పెట్టుకొని. ఈసారి ఏంటమ్మా ఎవ్వరు రాలేదు బొడ్డమ్మని చూస్తాను. రాబుద్ది అయితే లేదా రా, ఇంట్లోకి బయటికి వెళ్ళబుద్ది అయితే లేదా? ఇంట్లో వండుకొని ఏం చేస్తుర్రమ్మా? ఏందమ్మా చేసేది ఏం లేదు. ఈసారి పెడుతుర్రో పెడతలేరో, ఎవరు ఆడకట్టు కాళ్ళే ఆడుకుంటారు కదా అని రాలేసెళ్ళి తెరేమనుకోకు. వస్తుండు. గదే గదే జర డబ్బులు రా అక్క, ఆలస్యమైంది. డబ్బు నా పాటలు అందుకున్నాం రా. సరే సరే అమ్మా, వస్తున్నా. ఏమన్నది పెంటక్క, వస్తున్నదా రానన్నదా? వస్తున్నది చెల్లె, కానీ అలా కొడుకు రానిస్తాడో రానియోడో నిమ్మ. ఇక నువ్వు వస్తున్నావంటే ఇంత రానియడు కూరగాడు. నేను వచ్చినట్టు వాళ్ళకేం తెలుస్తుంది అక్క? నేను వచ్చినని చెప్పినవా ఏంది? నేను ఎందుకు చెప్పిందే, ఇక తెలుస్తుంది కదా పిల్లగానికి. అమ్మ ఊరంతా గాలిస్తూనే ఉంటాడు పిల్లగాడు, ఏమనుకుంటున్నావు? ఇక నిన్ను చూసి అనుకో ఇంత పంపించాడు. ఏమో పాటు, వచ్చేసరికి ఒక పాట నన్ను అందుకుందాం. పాడు పెంటక్క, మేము అందుకుంటాం గాని. అమ్మో నువ్వు అమ్మ ఎన్ని పాటలు పాడినా సప్పుడు దాకా బుడ్డమ్మ లెక్క కట్టి నిలబడుతున్నావు గాని పాటకు పాట అందుకుంటే ఎంత మంచిగా ఉంటది. నీకు రాదా ఏంది కట్టిన ఏది లెక్క నిలబడుతున్నావు? ఏడక్క, నాకు బతుకమ్మ పాటలు చాలా రావు. ఒకటే వచ్చక్క. ఇక ఒకటే వాడతా. ఇక మీరేదేదో వాడుతున్నాక అవన్నీ ఏడొస్తాయి అక్క. ఇక మా అమ్మగారి ఇంటికాడ గదొకటి నేర్పించారు మా నాయనమ్మ ఇట్లా. ఇంకా ఒక్క పాట నాయన వాడి చెల్లి, నీ గొంతు ఎట్టుంటదో ఆ పాట ఎట్టుంటదో మేము ఇట్లా చూస్తాము. అమ్మో మీరు ఎక్కిరిస్తారమ్మా, ఇంకా ఒకటే పాట వచ్చు అంటే మంచిగానే వాడతా గానీ ఇక మీ అంత మంచిగా రాదక్క. నా గొంతు బాగుండది. అరే ఎట్లా అట్లా వాడి చెల్లె, ఇక్కడ పాడతాను ఎవరు గతి లేరే అంటే వచ్చిన ఒక పాట ఇట్లా వాడను అని అంటున్నావు. ఏం కాదు పాడు, ఎట్లున్నా ఏమనం పాడు. అరే పాడు బక్కక్క, ఇక నాకు ఇంత రాదు. నేనేమన్నా అదైతున్నానా? ఇక నీకు వచ్చిందని పాట పాడితే ఏమైతుంది? ఎవరైనా కొడుతుర్రా తిడుతుర్రా? ఒంగుర్రి పాట పాడుతుంది బక్కమ్మ. రామ 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 వియ్యాలో రాముని శ్రీరామ వియ్యాలో, రామ 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 వియ్యాలో రాముని శ్రీరామ వియ్యాలో, రామ రామ నంది వియ్యాలో రాగమెత్తరాదు వియ్యాలో, రామ రామ నంది వియ్యాలో రాగమెత్తరాదు వియ్యాలో, నెతిమిది సూర్యుడ వియ్యాలో నీలవన్నె కడ వియ్యాలో, నెతిమిది సూర్యుడ వియ్యాలో నీలవన్నె కడ వియ్యాలో, పాపట్ల చంద్రుడ వియ్యాలో బాలకుమారుడ వియ్యాలో, పాపట్ల చంద్రుడ వియ్యాలో బాలకుమారుడ వియ్యాలో, పెద్దలకు వచ్చింది వియ్యాలో పెద్దరామాస వియ్యాలో, పెద్దలకు వచ్చింది వియ్యాలో పెద్దరామాస వియ్యాలో, బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో, బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో. గింతేనక్క, నాకు ఈ ఒక్క పాటనే వచ్చు. ఎట్లుందో ఏమో అమ్మ, మీరు అందరు నవ్వుకుంటా వాడుతుర్రు. అయ్యో ఎందుకు నవ్వుతున్నాం చెల్లె, ఎంత ముద్దుగా వాడినావు తెలుసా? పోయమ్మో ఇక ఒకటే పాట వస్తుంది అంటే ఏ పాసమాల పాట పాడతావు అని నేను అనుకున్నా. ఇంత మంచి పాట పాడినావు చెల్లె, నిజంగా ఇంత మంచి పాట పాడతామని అనుకోలేదు. కానీ జర్ర నీ గొంతు సన్నం ఉంటే ఇంకా ముద్దుగుండి చెల్లె. ఎంత బాగా వాడినావు బక్కమ్మ, నిజంగా కాదురా జోకు చెప్తలేము, సీరియస్ గా చెప్తున్నా. నిజంగా బాగా వాడినవమ్మా. అవును బక్కమ్మ, పాట రాదు అని మంచి పాట వాడినవేమే. ఎసంటి పాట పాడతావు అని అనుకున్నా. ఇంత మంచి పాట వాడినవి చెల్లి, నిజంగా బాగుండే. ఓ అమ్మో, ఆఖరికి బక్కమ్మ గిట్ల పాటలు వస్తున్నాయి. ఇక పాటలు రాని నేనే ఉన్నట్టున్నా. ఇక నేను గిట్ల మెల్లమెల్లగా మళ్ళీ వచ్చేసారి బతుకమ్మ పండుగ వరకు నేర్చుకోవాలి. బక్కక్క జర నేర్పి అక్క నాకు, నువ్వు మంచిగా పాడుతున్నావు. ఆగు, ఈ పోరు చూసినావు ఎట్లా ఏతిరించుకుంటా మాట్లాడతావేమే అట్లా. ఏదో ఒక పాట వచ్చని వాడితే
ఈ నీకు అన్ని పాటలు వస్తున్నాయి అన్నట్టే మాట్లాడుతున్నవేమే. నాకు అదొకటే వచ్చు, ఊకో ఎక్రియ కురిసిందే. అరే నిజంగా అక్క, ఉన్నది ఉన్నట్టు అంటే అట్లా మాట్లాడుతుంది నువ్వు. నిజంగా మస్తు వాడినవురా. ఇక నేర్పి నీ గొంతు ఒక్క జర సన్నం ఉంటే ఇంకా మంచిగా కొట్టా పాట. నిజంగా బాగుందక్క. నాకు నువ్వు ఎట్లా వాడితే అట్లనే వాడబుద్ది అయింది ఈ పాట. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టుర్రి. ఇక లైక్స్ నిన్న మొన్న చాలా తక్కువైనలా, ఎందుకో అర్థమైతలేదు. ప్లీజ్ లా ఇక మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఐపాయింట్స్ అనేది ఇవ్వండి. ప్లీజ్ 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 దోస్తులు, ఓకేనా? ఇక రేపు మార్నింగ్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్ అందరికి. మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.